హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక కన్యా రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలను పొందుతారు. ఇక బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. అలాగే విలువైన వస్తువులను బహుమతులుగా పొందుతారు. చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారు వాహన ప్రయాణ విషయంలో కొంత జాగ్రత్త పడడం అవసరం. ఎందుకంటే చిన్న చిన్న వాహన ప్రమాదాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కన్యా రాశి వారికి రోజు ఎవరైతే మద్యపాన సేవనం చేస్తారో వారు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఇక రాబడి ఉన్న ఖర్చులు కూడా వాటికి సమానంగా ఉండడం వలన కొంత ఇబ్బంది పడతారు. అలాగే మిత్రులతో కొన్ని విషయాలలో చర్చలు అనేవి జరుపుతారు. కుటుంబ బాధ్యతలతో కొంత అసహనానికి లోనయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆలోచనలు పరిపరి విధాలుగా ఉండి ఎటు తోచని స్థితి అనేది కనిపించబడుతుంది. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలలో విజయాలు అనేవి లభిస్తాయి. ఇక వేడుకలకు డబ్బు అనేది ఖర్చు చేస్తారు. విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా కొంత పొదుపు చేయడం వలన మీకు కొన్ని సమస్యల నుండి బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే దూరపు బంధువులు అన్నింటా తోడ్పాటునిస్తారు. ఇక నూతన వాహనాన్ని కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రావాల్సిన సొమ్ము కూడా చేతికి అందుతుంది. ఇక ఒక ప్రధాన సమస్య నుండి బయటపడతారు. ఈరోజు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అలాగే తరచూ దూర ప్రయాణాలు చేసే అవకాశం అయితే ఉంది. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు క్రమేపీ పుంజుకొని లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు లభించే అవకాశం కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలకు విదేశీయాన యోగం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు అనుకున్న ఫలితాలు అనేవి లభిస్తాయి. అలాగే మహిళలకి సంతోషదాయకమైన ఒక సమాచారం అందుతుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారు శ్రీరామ రక్ష స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.